హలో, రాజా ఉన్నాడా మేడం? బాబు నువ్వు లోపలికి వెళ్ళు. ఎవరండి మీరు? నా పేరు తెలీదా? మీరేమన్నా రాష్ట్రానికి పిఎమ్మా సీఎమ్మా తెలుసుకోవడానికి? అంతకన్నా ఎక్కువ నా పేరు శివారెడ్డి. శివారెడ్డి అంటే మీరా? ఏ పిల్ల పేరు వినగానే బెదిరిపోయావా? మిస్టర్ శివారెడ్డి, మర్యాదగా బయటికి వెళ్ళండి. బయటకు వెళ్ళడానికి కాదు మేడం వచ్చిందే, నీ మొగుడు రాజా అంతు చూడడానికి వచ్చాడు. ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఆయన మీ ఆయన లేకపోతే నువ్వు ఉన్నావుగా. ఏంటి మాటలు? అవును, నీ మొగుడికి చెప్పు మర్యాదగా ఈ ఎలక్షన్ లో పోటీ చేయొద్దని. అది చెప్పడానికి మీరెవరు? నేనెవరులా? ఈ రాయలసీమనే రణరంగం చేస్తున్న రారాజునే. టైం దగ్గర పడింది, అందుకే ఇలా రెచ్చిపోతున్నారు. ఝాన్సీ లక్ష్మి వాళ్ళ మాట్లాడుతున్నావు. చూడ, మా ఆయన వస్తే నీ అంత చూస్తాడు. అంత పని జరగక ముందే బయటికి పో. వాడేంటే నా అంత చూసేది? ముందు నిన్ను తప్పే తర్వాత వాడిని తప్పుతా. నాకు శక్తి చేయడం లేకుండా. శివారెడ్డి గారు, మీకు దండం పెడతాను, దయచేసి మమ్మల్ని ఏమి చేయొద్దు, వదిలేయండి, వెళ్ళిపోండి. వెళ్తాం మేడం, మా పని అవ్వగానే వెళ్ళిపోతాం. శివారెడ్డి గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయండి. లక్ష్మి, ఆ నిచ్చుడు దండం పెట్టుకో. సరైన టైంకి వచ్చావు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వేదో ఎదురు చూసేది, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతుల్లో చచ్చిపోతావు. పట్టుకోలేండి. రాజా, అనవసరంగా మాతో విరోధం పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు చచ్చిపోతున్నావు. మీకు దండం పెడతాను, మా వాడిని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. లక్ష్మి, ఈ శివుల పుట్టిన నువ్వేనా మాట్లాడితే? అవసరమైతే నవ్వుతూ ప్రాణాలు ఇస్తాను కానీ ఒకరి వ్యక్తే ప్రాణమిస్తావు. లొంగడి రాజా, మగాడిగా మాట్లాడావు బిడ్డ. అందుకే నిన్ను తప్పుతున్నా. తప్పదు, నువ్వు బ్రతుకుంటే నన్ను బ్రతకనేవు. నీ భార్యని ఏం చేయను, ఎందుకంటే ఈ సీమ కట్టుబాటు. నీ జీవితంలో చేస్తున్న మొదటి మంచి పని ఇదేరా, స్త్రీ జోలికి వెళ్ళపోవటం. అయినా నేను తెచ్చినా నన్ను చంపేసినా నా పులిబెట్టిని ఎంత చూస్తారా? తమ్ముడు తమ్ముడు నరసింహారెడ్డి, వీడు చూస్తున్నానే, వీడు భార్యనే నడి రోడ్లో నగ్నంగా నిలబెట్టా. గుండె వెళ్ళి తెస్తాను. అలా ఈ టైంలో మనం సృష్టించిన పంచమ తంత్రం
గుండె పగిలి చచ్చిపోయిందిరా. ఇది గుండె పగిలి అవమానంతో చచ్చిపోయిందిరా. చూశారుగా విజయాన్నిచ్చే వింత నాటకం అంటే ఏమిటో అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఎలా ఉన్నాయి, ఎలా బతకాలనుకున్నారు ప్రేక్షకం ఆశీర్వాదం మీరే చూశారు కదా. కానీ నరరూప రాక్షసుల గుండెల్లో పులుపు తిప్పాలనుకున్న రాజానే హతమార్చాడు ఆ నరరూప రాక్షసుడు. కానీ వాళ్ళ వారసుడు